ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. నేను ఒక్కసారి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను శ్రీ. నేను ఇంతకుముందు నీతో చెప్పాను లేదు, నాకు గుర్తులేదు. షూటింగ్ కోసం నేను లొకేషన్స్ చూస్తున్నాను. ఫస్ట్ మూవీ అప్పుడు షూటింగ్ కోసం లొకేషన్ చూస్తున్నప్పుడు ఒక పబ్ సాంగ్ ఉంది. సో నేను పబ్స్కి వెళ్ళి చూడాలి కదా, అలా వెళ్ళి లొకేషన్ చూస్తున్నప్పుడు ఒక చోట డే టైం అయితే తల్లి మధ్యాహ్నం పూట నేను ఒక పబ్కి వెళ్ళా. నేమ్స్ ఎందుకులే కానీ ఒక పబ్కి వెళ్ళా. వెళ్ళినప్పుడు అందరు చిన్న పిల్లలరా, ఒక 100 మంది బయటకు వచ్చారు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, వాళ్ళు 10th క్లాసు 11th కంటే ఎక్కువ ఉండరు. వాళ్ళంతా ఒక బ్లాక్ కలర్ డ్రెస్లు వేసుకొని ఉన్నారు. వాళ్ళకి ఏదో పార్టీ జరిగింది. సో అండర్ ఏజ్ వాళ్ళంతా కూడా. నేను చాలా షాక్ అయిపోయాను. ఎందుకు షాక్ అయ్యానంటే అప్పుడు వచ్చింది నాకు ఫస్ట్ థాట్ ప్రాసెస్, అంటే ఈ 100 మంది తల్లిదండ్రులకి వీళ్ళు ఇక్కడ ఉన్నారని తెలుసా? ఎంతమంది తల్లిదండ్రులకు తెలిసి ఉంటుంది? తెలియదు తల్లి. వీళ్ళు స్కూల్ పంపించాం కదా, కాలేజీలు పంపించాం కదా అనుకుంటారు. ఎవ్వరూ కూడా పబ్బులకి వెళ్ళిపో అట్లా ఇళ్ళని పంపించే తల్లిదండ్రులు చాలా తక్కువే ఉంటారమ్మా. అవును. ఎందుకంటే వాళ్ళు కూడా బిడ్డలు బాగుండాలనుకుంటారు కదా, తాగి అలా చేసి ఇలా చేయాలని అనుకోరు కదా. ఎవరో ఉంటారు, చాలా బ్రాడ్ మైండ్ వాళ్ళు ఉంటారు, నేను కాదంటలేదు. కానీ మెజారిటీ ఆఫ్ తల్లిదండ్రులు ఒకళ్ళు ఆళ్ళు తాగినా వాళ్ళు తిరిగినా పిల్లలు మాత్రం బాగుండాలనే కోరుకుంటారు. ఆ రోజు నాకు అనిపించింది, ఓహో ఇలా జరుగుతాయి బయట. బయటికి వెళ్ళిన తర్వాత ఎప్పుడు ఎవరెక్కడికి వెళ్తారో తెలీదు. తల్లిదండ్రుల దృష్టిలో చాలా ఉండకపోవచ్చు. వీళ్ళు చిన్న చిన్న పిల్లలు ఇట్లా అయిపోతుంటే ఏంటి, రేపు జనరేషన్ ఏంటని నాకు అప్పుడు అనిపించింది. సో నేనేమంటున్నానంటే ప్రాక్టికల్గా వేరుంటుంది తల్లి, సబ్జెక్ట్ పరంగా వేరుంటుంది. సో ఇందాక మీరు కూడా ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి చాలా చూస్తూ ఉంటారు, అందరు చెడ్డవాళ్ళు కాదు అని అంటారు. కానీ కొంతమంది హీరోయిన్స్ మాట్లాడడం నేను చూశాను. చాలా పెద్ద యాక్ట్రెసే తను కూడా. అనుష్క గారు ప్రభాస్తో ఒక సినిమా చేసినప్పుడు తనకు ఆ సినిమాలో షార్ట్ డ్రెస్సెస్ అవి వేసుకోవడం అసలు ఇష్టం లేదనమాట. తన ఇంటికి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్తో ఏడ్చిందనమాట, ఆ డ్రెస్ వేసుకోవడం నాకు ఇష్టం లేదు అని. నాకు ఎప్పుడు విన్నట్టు గుర్తు. అదొకరే కాదు, మీనా గారు కూడా కొన్ని బట్టలు అవి చూసి ఏంటి బట్టలు ఎలా వేసుకోవాలి అని ఆవిడ కూడా మాట్లాడడం కూడా చూశాను అనమాట. అంటే అక్కడ వాళ్ళు కూడా, అంటే చాలామంది ఇప్పుడు మీరు ఇట్లా మంచి వాళ్ళ గురించి మగవాళ్ళలో చెప్తూ ఉన్నారు, ఇక్కడ కూడా హీరోయిన్స్లో కూడా చాలామంది వాళ్ళకి ఇష్టం లేకున్నా కానీ ఆ క్యారెక్టర్ కోసము డైరెక్టర్ ఫోర్స్ మీద వేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మానేయచ్చు కదమ్మా. ఇప్పుడు వాళ్ళ వృత్తి, ఇప్పుడు తినకపోతే ఇంకొకరు వస్తారు. నీకు వృత్తి నీకు ఒకటే అంటే కాదు, ఈ అమ్మాయిని మానేయమని చెప్తున్నారు, ఆ డైరెక్టర్ కి అట్లా నువ్వు అలా వేయించొద్దు అని మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఎందుకు చెప్పాలి నేను? అది ఆయన ఇష్టం. అంటే మరి ఈవిడికి చెప్తున్నారు కదా, నీకు ఇష్టం లేనప్పుడు చేయొద్దంటున్నా. ఆయన ఎందుకు బ్లేమ్ చేస్తారన్నా? అంటే కాదు శ్రీ, ఇప్పుడు నువ్వు వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేయనన్నా, నీకు ఇష్టం లేదు, ఎగ్జాంపుల్ చెప్తున్నా. అప్పుడు నువ్వు మానేయపోవడం నీ చేతుల్లో ఉంటుందా నా చేతుల్లో ఉంటుందా? తప్పు. ఇప్పుడు అలా వేయించడం తప్పు కదా, ఆ అమ్మాయి బాధపడుతుంది. అది క్రియేటివ్ ఫీల్డ్ తల్లి, అది క్రియేటివ్, వెరీ వెరీ క్రియేటివిటీ ఎవరు తీసుకొస్తున్నారు? ఒకటి క్లారిటీగా చెప్తున్నా, మూవీ అండ్ ఇండస్ట్రీ అనేది క్రియేటివ్ అండ్ గ్లామర్ ఫీల్డ్. అలాగే ఏదైతే ఊహించుకుంటారో వాళ్ళకి ఇష్టమైతే వాళ్ళు చూపిస్తారు. ఇప్పుడు నువ్వు అన్నావు నేను వెళ్ళి యూఎస్లో షూటింగ్ చేయాలి, అక్కడ చదువుకుంటున్న పాప. సో ఇప్పుడు హీరోయిన్ వెళ్ళి యూఎస్లో చదువుకుంటుంది. ఇందాక నువ్వే అన్నావు యూఎస్లో బట్టలు వేసుకుంటే ఎవడు చూడ్డాని. సో ఇప్పుడు ఆ అమ్మాయికి పొట్టి బట్టలు వేసి అక్కడ నేను తీయొచ్చుగా షూటింగ్. మైండ్ సెట్ అంటున్నా నేను. మీరు మాట్లాడే పాయింట్ రాంగ్. ఒక డైరెక్టర్ వాళ్ళ క్రియేటివిటీకి ఏం ఊహించుకుంటారో ఊహించుకొని, నేను కాదంట్లా. నీకు ఇష్టమైతే చేయ, లేకపోతే కన్విన్స్ చేసుకో. నువ్వు చేసేసి వాళ్ళని బ్లేమ్ చేయొద్దు అంటున్నా తల్లి. ఇప్పుడు ఆయన అడిగిన మెంటాలిటీకి తప్ప కరెక్టా మనం జడ్జ్ చేయట్లా. నేను ఆ అబ్బాయిని కరెక్ట్ అని సంబంధించట్లా. మళ్ళీ గుర్తుపెట్టుకో, ఆ క్రియేటివిటీగా అడిగాడు. ఏది ప్రపంచం చూసేది అడిగాడు. ఆడవాళ్ళకి బట్టలు సగం బట్టలు వేసి ఇదా మీరు చూపించే క్రియేటివిటీ? ఈ గ్లామరస్ ఫీల్డా మీరు తీసుకొస్తారు? ఇలాంటి మార్పు రావడానికి ఎవరు రీజన్ ఎవరు? అక్కడ కూడా కాదు శ్రీ, బట్టల గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా, చాలా సినిమాల్లో రేప్ సీన్లు చూపించారు. మరి అవి తీసేమని మీరు ఎందుకు బాయ్కాట్ చేయాలా? ఈ లేడీస్ సంఘాలు కానీ వీళ్ళందరూ రేప్ సీన్ల కంటే వరస్టువా బట్టలు? అవెందుకు తీలా? ఒక ఆడపిల్ల మీద అఘాయిత్యం అట్లా చూపించకూడదని ఎందుకు తీసేలా? సమాజంలో జరుగుతున్నాయి వాళ్ళ సినిమాల్లాగా మరి అదే కదా, మా సమాజంలో బయట ఎవరో పొట్టి బట్టలు వేసుకోవట్లేదా? కానీ ఇన్స్పైర్ అవుతుంది ఎక్కడి నుంచి? సినిమాల నుంచి. నేను తీసిస్తా హిస్టరీ మొత్తం తీసి ఓపికంటే నువ్వు మొత్తం హిస్టరీ మొత్తం తీసుకుని రా తల్లి. బయట వేసుకున్న తర్వాత వాళ్ళు ఇన్స్పైర్ అయ్యేసి ఉండొచ్చుగా. ఎంత కన్వీనెంట్ గా చెప్పా చూడు. అంటే బయట జరిగే రేప్ సీన్ ఒక డైరెక్టర్ చూపించవచ్చు, కానీ బయట బట్టలు వేసుకుంటుంటే అమ్మాయిలు ఆయన చూపించకూడదా? ఎప్పుడైనా కానీ సెలబ్రిటీస్ ఏ వేసుకుంటే వాళ్ళ నుంచి డెఫినెట్లీ వాళ్ళ హెయిర్ స్టైల్ దగ్గర నుంచి వాళ్ళ డ్రెస్సింగ్ దగ్గర నుంచి మామూలుగా యూత్ అయితే ఇన్స్పైర్ అవ్వడం. అలాంటప్పుడు స్టాలిన్ చూసి ఎంతమంది స్టాలిన్స్ అయ్యారు? ఒకటే క్వశ్చన్. మన ఎవరు సినిమా మన విక్రమ్ సినిమాలో చూసి ఎంతమంది ఇన్స్పైర్ అయ్యారు? శంకర్ గారు ఎంతోమంది అద్భుతాలు చూపించాడు, ఎంతమంది ఇన్స్పైర్ అయ్యారు? ఎందుకు వాళ్ళకేం కిరీటాలు పెట్టారా మీరు?
సినిమా ఊరికే ఖాళీగా ఉన్నామని సినిమా ఇండస్ట్రీ మీద పడద్దు ఎవరు, అంటే జనాలు, నిన్ను కాదు. సినిమా ఇండస్ట్రీలో మంచి చూపించుండొచ్చు, చెడు చూపించుండొచ్చు. నేను సినిమా ఇండస్ట్రీలో తప్పు అంటే ఫస్ట్ వల్గర్ సీన్స్, రేప్ సీన్లు ఫస్ట్ తీసేయమని చెప్తా, బట్టలుగా తీసేయమని చెప్పేది. నువ్వు అన్నట్లు మరి డెవలప్ అవ్వాలి కదా మేము కూడా. ఇప్పుడు బట్టలు బయట వేసుకొని తిరుగుతున్నారు కాబట్టి మేము ఇప్పుడు యంగ్ యూత్ జనరేషన్ అట్రాక్ట్ చేయడానికి మేము కూడా చూపిస్తుండొచ్చు. నువ్వు అన్నట్లు మగాళ్ళు ఉద్దేశాలు మారుస్తానికి చూపించుండొచ్చు, అది కూడా పాజిటివ్గా తీసుకోవచ్చు కదా. నువ్వు ఇన్స్పైర్ అవుతారంటున్నావు, మరి జరిగిన సంఘటన చూపిస్తున్నావు. అసలు రేప్ చేయటం 90 మందికి తెలియదు, 10 మందికి తెలిసి ఉండొచ్చు. అప్పుడు నువ్వు ఎవడ పాడు చేస్తున్నావు? గొప్ప డైరెక్టర్ సలార్ మూవీలో ఒక పాపది అక్కడ దాంట్లో రేప్ సీన్ ఉంటుంది తెలుసమ్మా? ప్రభాస్ మొన్న రీసెంట్గా వచ్చిన సలార్ మూవీలో రెడ్ కలర్ డ్రెస్లు వేసుకొని ఉంటారు, వాళ్ళ అమ్మాయిని పంపించే ఆన్వాయితీ. నువ్వు చూడు, అక్కడ రేప్ సీన్ ఉంది, ఆయన వెళ్తాడు రూమ్లోకి, ఏం చూపించరా? అట్లా ఎందుకు చూపించలేరు మీరు? అర్థమవుతుంది కదా అమ్మాయిని పాడు చేస్తున్నాడని. అంటే బట్టలు చించి పడేసి అట్లా చేస్తే నా కల్చరు అంటే ఇన్స్పైర్ అయి చేస్తున్నారా? ఆ డైరెక్టర్ గురించి ఎందుకు మాట్లాడలేదు? అదే కదా, మరి వీళ్ళు క్రియేటివిటీ అని ఇలాంటివన్నీ చూపిస్తున్నారు కదా, అక్కడ కూడా మగాడు ఉన్నాడు కదా అని అంటున్నాను. దాని వెనకాల ఆడవాళ్ళు ఉండరంటావా? మోస్ట్ ఆఫ్ ద బ్రాతల్ హౌసెస్ రన్నింగ్ బై ఫీమేల్ కాదని చెప్పమను. నేనేం చెప్తున్నానంటే సమాజంలో మగవాళ్ళ కంటే ఆడవాళ్ళు కూడా చాలా డేంజరస్ ఉన్నారు తల్లి. ఫస్ట్ అది మనం యాక్సెప్ట్ చేద్దాం మానసికంగా. ఆడవాళ్ళ వల్ల కూడా చాలా నష్టాలు జరుగుతాయి తల్లి. ఎంతమంది ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ని అబ్బాయిల దగ్గర పంపించి గ్యాంగ్ రేప్ అయిన దాంట్లో అమ్మాయిల హస్తాలు లేని ఉన్నాయంటారా? అమ్మాయికి అమ్మాయే శత్రువు, కనీసం ఎక్కడో ఒకడు అబ్బాయి అన్న కాపాడతాడు. సో మీకున్న అన్న అబ్బాయే, మీ తండ్రి అబ్బాయే, మీ స్నేహితుడు అబ్బాయే, అమ్మాయిల్ని పబ్బులకి రెస్టారెంట్లకి తిప్పే ఫ్రెండ్స్ అబ్బాయిలే. అప్పుడు చెడ్డోడవలేదు అబ్బాయి. సో తప్పు నాన్న, జెండర్ బేస్డ్ మాట్లాడొద్దు. నువ్వు అన్నట్లు మంచి చెడు అనేది మనిషిలో ఉంటుంది. జెండర్ బట్టి, కులాన్ని బట్టి, మతాన్ని బట్టి ఉండదు. అది మారాలి, సమాజం మారాలి. మనం ఇక్కడ నేను కూడా అందరూ మగవాళ్ళందరూ ఒకే విధంగానే నేను అనట్లేదండి, కానీ మగవాళ్ళు తమ బలాన్ని ఇదిగా చేసుకొని దానితో వాళ్ళు ఆడవాళ్ళ మీద రేప్ చేయడము ఇలాంటివి చేయడం, ఇద్దరు ఈక్వల్ అంటారు. ఇక్కడ ఈక్వాలిటీ ఎక్కడ ఉంది? ఇద్దరికీ కోరికలు సమానంగా ఉంటాయి, ఇద్దరు సమానంగా ఒకే రకమైన ఫుడ్ తింటారు. కానీ మగవాళ్ళు తమ బలాన్ని చూసుకొని ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు మోస్ట్ ఆఫ్ ది మెన్ అంటున్నాను అన్నమాట. సరే, ఇప్పుడు నువ్వు చెప్పిన పద్ధతి చాలా బాగుంది తల్లి. ఇందాక నుంచి నువ్వు ఒకటే పాయింట్ మీద ఉన్నావు. నేను ఎన్ని ఆన్సర్స్ చేసినా కూడా ఒక మాట అడుగుతా. మరి నీకు తెలుసు కదా ఒక మగాడికి బలం ఎక్కువ ఉందని. నీ కూతుర్ని మార్షాల్స్ నేర్పించుకో. నీ కూతుర్ని రాత్రిపూట బయటికి పంపించు, మాకు నీ కూతుర్ని ప్రొటెక్టివ్గా పంపించు. ఏ మగాడు వచ్చి ఒక ఆడదాని మీద చేస్తాడో నేను చూస్తాను. నీ ఇంట్లో ఆడబిడ్డను నువ్వు కాపాడుకోకుండా అవకాశం ఇచ్చి ఒక మృగాన్ని గురించి మాట్లాడుతున్నావేంటి? ఎన్నోసార్లు అబాండెడ్గా వదిలేసి, ఐసోలేటెడ్గా వదిలేస్తేనే ఒక ఆడపిల్ల మీద అఘాయిత్యం జరుగుతుంది, అవునా కాదా? లేదా ఒక ఆడపిల్ల ఒక అబ్బాయిని నమ్మి వెళ్ళినప్పుడు జరిగింది, అవునా కాదా? ఎలా జరుగుతాయి రేప్స్ అనేది? మరి ఊళ్ళల్లో ముసలాళ్ళ మీద, నిండు బట్టలు వేసుకునే వాళ్ళ మీద జరుగుతూ ఉన్నాయి కదా. నువ్వు కోటిలో ఒకటి చెప్తున్నావు, మిగతా తిరిగి నేను అదే అడుగుతున్నా. మిగతా తిరిగి అబ్బాయిలు అమ్మాయిలు నిజంగా సగం బట్టలు వేసుకొని బయట ఇట్లా పాష్ కల్చర్ ఉన్న వాళ్ళ మీద ఏం రేపులు కావు. విలేజ్లలో కంప్లైంట్ చేయట్లేదేమో. తాగేసిన తర్వాత ఎవరో బండ్లెక్కి ఎవరో కార్లెక్కి అమ్మాయిల గురించి మీరు చూస్తున్నారా తల్లి? ఓకే, వాళ్ళది వదిలేసాం. ఇక్కడ తల్లి ఎందుకు వదిలేయాలి? అంటే మీరు ఇష్టపడి వెళ్తేనేమో కరెక్ట్, అబ్బాయి చనువు తీసుకుంటేనేమో తప్ప. నేనేమంటున్నానంటే ఫస్ట్ ఆడవాళ్ళు వాళ్ళు వెళ్తున్నారో వాళ్ళు వెళ్ళట్లేదు, వాళ్ళు ఇష్టంతో చేస్తూ ఉన్నారు అక్కడ. మీరు కింద బలవంత పెడుతూ ఉన్నారు కదా. నువ్వేమన్నావు తెలుసా ఇందాక? అక్కడ జరుగుతున్నాయి కదా అని అడిగావు, అవునా? అక్కడ జరుగుతున్నాయి కదా, ఇక్కడ కూడా జరుగుతున్నాయి, కానీ కంప్లైంట్స్ ఇవ్వట్లేదేమో అంటున్నా. నువ్వేమడిగావు ఇందాక? సగం బట్టలు వేసుకునే వాళ్ళ మీద, అంటే సగం బట్టలు వేసుకునే వాళ్ళ మీద జరిగితే ఓకేనా తల్లి? సగం బట్టలు వేసుకున్న వాళ్ళ మీద ఏం జరగట్లేదు అంటే కంప్లైంట్స్ ఇవ్వట్లేదని మీరు అంటున్నారు. వద్దు తల్లి, ఆడదంటే ఆడదే. నిండు బట్టలు వేసుకున్నా, సగం బట్టలు వేసుకున్నా ఒక మగాడికి ఒక ఆడదాని మీద బలాత్కారం చేసే అధికారం లేదు. అది మాట్లాడు. అదే అంటున్నాను. ఇప్పుడు అందరికీ మాట్లాడుతున్నారు తప్పు. సగం బట్టలు వేసుకునేది వాళ్ళ పర్సనల్ ఒపీనియన్ అనుకుంటున్నాం కదా. సగం బట్టలు వేసుకున్నా, నిండు బట్టలు వేసుకున్నా ఒక ఆడదాన్ని బలాత్కారం చేసే అధికారం ఒక మగాడికి లేదు. దానికి వాడు చాలా దారుణమైన కర్మ అనుభవించాల్సిందే. దాన్ని నేను ఎప్పుడు సపోర్ట్ చేయను. నేనేమంటున్నానంటే బట్టల గురించి మనం మాట్లాడద్దు, జరిగే సిచ్యువేషన్ గురించి మనం మాట్లాడదాం. బట్టల గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. నువ్వు మాట్లాడిన పాయింట్ ఏంటంటే నిండు బట్టలు వేసుకుని ఎవరో మీద చేశారు ఇక్కడ అన్నావు, అందుకోసం నేను క్లారిటీ ఇస్తున్నా. అవి బయటికి ఎన్ని విషయాల్లో బయటికి రావు తల్లి. అందరూ బోల్డ్గా అయిపోయి కేసులు పెట్టరమ్మా. ఎంతోమంది చచ్చిపోవచ్చు.
ఎంతోమంది మానసిక ఆవేదన లోపల లోపల పడుతూ ఉండొచ్చు. ఒక ఫోబియాలు తయారయ్యి నీకు ఏ రోజు కూడా చెప్పని బోల్డ్ అంతుంటే తల్లి. నేను యాక్చువల్గా నువ్వు చూస్తే నా ఫియర్ మూవీలో నేను సైకలాజికల్ థ్రిల్లర్ కదా తల్లి, నేను అదే పాయింట్ హైలైట్ చేసింది. చిన్నప్పుడు నుంచే ఒక అమ్మాయిని కానీ ఎవరైనా చిన్న అశ్రద్ధ చేయటం వల్ల వాళ్ళకి ఎలాగ ఫోబియా అయిపోయి వాళ్ళ ప్రపంచం మారిపోద్దో చెప్పాను. అలాగే ఎక్కడున్నా కూడా కొంతమంది బయటికి రారు నాన్న, కొన్ని విషయాలే బయటికి రావుండొచ్చు. ఇప్పుడు ఎక్కడ జరిగినా చేసేవాడు మృగమే, మగాడు అనొద్దంటున్నా నేను. వాడు నా దృష్టిలో మనిషే కాదు, ఒక మృగం. మృగాల గురించి మాట్లాడు, మగాడు ఆడది అనేది వద్దంటున్నా నేను. వాళ్ళు మనుషులే కాదు, అలాంటి వాళ్ళు అసలు సమాజంలో ఉండనీయకూడదు.